సార్ ఇప్పుడు మీరన్నట్టే కన్నడ సూపర్ స్టార్, పవర్ హ్మ్. స్టార్ హ్మ్. ఆయన కూడా మంచి ఫుడ్ తీసుకున్నాడు, Hmm. మంచి డైట్ చేసిండు, మంచి ఎక్సర్సైజ్ చేసింది కదా సార్. Hmm. మరి ఆయనకు కూడా వచ్చింది కదా సార్. రైట్. నేను అనుకోవడం ఎస్పెషల్లీ పునీత్ రాజ్ కుమార్ గారి దాంట్లో నేను అనుకోవడం ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా వీడియోస్ చూసాం. నేను అనుకోవడం ఏంటంటే డెఫినెట్గా ఆయన డైటరీ హ్యాబిట్స్ బాగాలేవు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఏంటి సార్ మీరు అసలు కార్బోహైడ్రేటే తీసుకోవద్దంటారు, కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఎట్లా సార్, మనకు బాడీకి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, కార్బోహైడ్రేట్ కూడా కావాలి కదా సార్, మీరు కార్బోహైడ్రేట్ తినద్దు అంటారు కదా అని ఫస్ట్ నాకు క్వశ్చన్ వస్తుంది. 2 పాయింట్లు వీళ్ళు తెలుసుకోవాలి. ఒకటి, మీ బాడీలో కార్బోహైడ్రేట్ జీరో, మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్ జీరో ఉన్నా రైట్, మీరు ఏం తీసుకోవట్లేదు, జీరో కార్బోహైడ్రేట్ ఫుడ్ మీరు తీసుకున్నా మీ బాడీ కార్బోహైడ్రేట్ తయారు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంది? ఫ్యాట్ నుంచి తయారు చేసుకుంటుంది. దాన్ని ఆ ప్రక్రియని, ఆ మెటబాలిజంను మనం ఏమంటామంటే గ్లూకోనియోజెనిసిస్ అంటామన్నమాట. అది ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది, ఆ ఫంక్షన్ అనేది ఉంటుంది. కార్బోహైడ్రేట్ లేని బాడీ అంటూ ఉండదు. మీరు కార్బోహైడ్రేట్ బయట నుంచి తీసుకోకపోతే మీ ఫ్యాటే కార్బోహైడ్రేట్గా మారుతుంది, ఫ్యాట్ కరిగి కార్బోహైడ్రేట్గా మారుతుంది, ఫ్యాట్ తగ్గిపోతుంది, సన్నగా అవుతారు, వెయిట్ లాస్ అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ ప్రపంచంలో లేదు. ఆకుకూరలు తీసుకున్నా దాంట్లో 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది, కాయగూరలు తీసుకున్నా 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది, మీరు ఎగ్ తీసుకున్నా కొద్దిగా గ్లైకోజన్ రూపంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, మీట్ తీసుకున్నా గ్లైకోజన్ రూపంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, నట్స్ తీసుకున్నా 10 to 15% కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ అంటూ ప్రపంచంలో లేదు. ఇంతవరకు అయితే ఎవరు తయారు చేయలేదు. ఫ్యూచర్లో ఎవరైనా సైంటిస్టులు చేయొచ్చేమో, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనము కార్బోహైడ్రేట్ మానేయి అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మానేయండి అని. ఆ ఫుడ్స్ ఏంటి? షుగర్స్, తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థాలు, రైస్, వీట్, మేజ్, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం కదా, అది, తీయగున్న ఫ్రూట్స్. ఈ 3 ఫుడ్ కేటగిరీస్ మానేస్తే మనకు లెస్ కార్బోహైడ్రేట్ వస్తుంది. అది మంచిదన్నమాట. ఈ పునీత్ రాజ్ కుమార్ గారి దాంట్లో నేను అనుకోవడం ఏంటంటే ఆయన ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నారు కానీ కార్బోహైడ్రేట్ కంట్రోల్ చేయలేదు. ఆ కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే కంట్రోల్ చేయలేదో అది ఫ్యాట్గా మారి హార్ట్లోకి వెళ్ళి బ్లాక్ వచ్చింది అని నేను అనుకోవడం అనమాట. అది ఆయన ఎక్సర్సైజ్ చేసి అంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల ఆయన చనిపోలేదు. చాలామంది అంటారు, ఏమని అంటారంటే పునీత్ రాజ్ కుమార్ గారు అంత బాగా ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ చేసినందుకే ఆయన చనిపోయినారంట. ఎక్సర్సైజ్ చేస్తే ఎవరు చనిపోరు.